హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ్ రాశి ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు నా వీడియో మొత్తం అయితే ఒకసారి అయితే చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే షాపింగ్ అయితే వచ్చామండి. మా పిల్లలిద్దరిని తీసుకుని షాపింగ్ అంటే కొంచెం కష్టమైన పనేనండి. కానీ ఏంటంటే ఆ షాపింగ్ పిల్లలిద్దరితో మేనేజ్ చేసుకుంటూ మీ షాపింగ్ ఎలా చేసామని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ షాప్లోకి రాగానే మా పాప అయితే చూడండి ఎలా యాక్టివ్గా అయిపోయి డ్యాన్స్ అయితే వేస్తుందో చూసారు కదా. మా బాబు చూడండి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాడు. ఈరోజైతే మేమైతే మా మామయ్య వాళ్ళది గృహప్రవేశానికి అయితే వెళ్ళామండి. జేఆర్జీ రిటర్న్ వచ్చేసరికి అయితే 5 గంటలు అయిందండి. ఇంకా మా వారిని అయితే అడిగానండి, సరుకులు అయితే తీసుకుందాం బావా అని చెప్పేసి అడిగాను. ఆయన కూడా సరే అని చెప్పేసి మాటకైతే తీసుకొచ్చారండి. ఇక్కడైతే నేనైతే మాకు కావాల్సిన వస్తువులన్నీ అయితే తీసుకున్నానండి. కిచెన్కి సంబంధించిన వాటన్నిటిని కూడా తీసుకున్నాను. ఇక్కడ మా పిల్లలిద్దరూ చేసే అల్లరికైతే షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా పిల్లల్నే చూస్తున్నారండి. అసలు చాలా బాగా అల్లరి చేశారండి ఈరోజైతే. ఇంకా నావన్నీ తీసుకున్న తర్వాత అయితే నేనైతే కొన్ని కిచెన్ ఆర్గనైజర్స్ అయితే చూసానండి. కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇంకా వద్దులే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి నాకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తీసుకున్నానండి. యూట్యూబ్ అయితే చేస్తున్నాను కదా, ప్రజెంట్ కొన్ని అయితే వస్తువులు నా దగ్గర అయితే లేవండి. అవి కూడా కొన్ని తీసుకున్నాను. అలానే ఇక్కడ మార్ట్లోకి వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం కదా వ్లాగ్ షూట్ చేయడం అనేది. కొంచెం అందరూ ఉన్నారు, అందరూ మా వైపే చూస్తున్నారు. షూట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఓకే అని చెప్పేసి షూట్ చేశాను. ఇక్కడ మా పాప చూడండి దేవుడి ఫోటో కనపడగానే ఎలా అయితే దండం పెట్టుకుంటుందో ఒకసారి చూశారు కదా ముద్దు ముద్దుగా. మా బాబు చూడండి ఇక్కడైతే ట్రాలీలో కూర్చొని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడు చేసి అల్లరి చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించిందండి. చూడండి ఎలా నవ్వుతున్నాడో వాడు. ఇప్పుడుతో అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు ఇంకా బిల్లింగ్కి అయితే వెళ్ళాలి. బిల్ అయితే వేయించాలండి. బిల్ అయితే మాకు ఆ రోజైతే 5000 వరకు అయిందండి బిల్లు అంతా కలిపి. ఈ సరుకులన్నింటినీ తీసుకెళ్ళడానికి మా వారైతే ఆటో కోసం చూశారు, కానీ మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే 6:30 అలా అయిపోయిందండి. ఆ టైంలో ఇంకా ఆటోలు కూడా ఏం దొరకలేదు. ఇంకా బైక్ మీదే అవన్నిటిని ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాము, ఎదురైతే పెట్టుకున్నామండి. పిల్లలిద్దరిని ఇంకా నేనైతే వెనకాలే కూర్చోబెట్టుకుని అయితే రిటర్న్ అయితే వచ్చేసామండి. మా పాప చూడండి, మా వారైతే చాక్లెట్ అయితే ఒకటి కొనిచ్చారు. అది చూసి చాలా ఆనందపడిపోయి బయటకు వచ్చేసి డాడీ డాడీ వీడియో తీ డాడీ, వీడియో తీ డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీని అయితే అడుగుతుందండి. చూడండి అలా ఎంజాయ్ చేస్తుందో. చూశారు కదండి, ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అని చెప్పేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.